ముసల్దొకటి ఎప్పుడు అరుస్తూనే ఉంటుంది. ప్రశాంతంగా తిండి కూడా తినివ్వదు. రావేంటే? వస్తున్నా, తొందరగా రావే. ఏంటమ్మా పిలిచారు? అదిగో కొంచెం ఆ డబ్బా తీసిపెట్టు. పెద్దదాన్ని కదా, తీసుకోలేకపోతున్నాను. ఇక నువ్వు లాభం లాగించేస్తా, మంచమంతా వడ్డించుకుంటా. అక్క, పిండి బరువు తక్కువైనట్టు అనిపించట్లేదు. బియ్యం పిండి కదా, నొక్కేసుంటారేమో. భాను, నీకన్నీ అనుమానాలే. నీకు తెలీదక్క, మా ఊర్లో అలాగే నొక్కేస్తారు. అందుకే మా ఊర్లో ఒక డాబాని నొక్కేసే డాబా అంటారు, తెలుసా? అలా ఏం జరుగుండదు, నువ్వే అనుమాన పడుకు. సరే, వస్తాను. బాబు, 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 అమ్మో, ప్రియా, అమ్మో, ప్రియా కూర్చున్నట్టుంది. ఏంటక్క? ఏంటి ప్రియా, నీ మనసుకు నువ్వేమనుకుంటున్నావు? తలుపులు బార్లా తెరిచి ఎక్కడికి పెత్తనాలకు వెళ్ళావు? నీ కంచంలో కుక్క అన్నం తింటుంది, పక్కన వీడున్నాడు. ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి? ఇదే నా బాబుని చూసే పద్ధతి కాదక్క, ఇంటెవడు పిలిస్తే వెళ్ళాను. ఏంటి అలా అరుస్తున్నావు? అన్నం వదిలేసి వెళ్ళింది, కంచంలో కుక్క అన్నం తింటుంది, పక్కన వీడున్నాడు. కరిచుంటే ఏంటి పరిస్థితి? ఏమే, అన్నం తినేదాన్ని సగంలో వచ్చేసావా? వచ్చేటప్పుడు తలుపు దగ్గరకేసి రావచ్చుగా. నువ్వు పిలిచావని అలాగే వచ్చేసాను. వచ్చిందానివి ఆ పాట చూడకుండా రావాల్సిందే. సరేలే, ఇప్పుడు వీడికేం కాలేదు కదా? కాలేదు, ఏమైనా అయ్యుంటే? సర్లే, చిన్నపిల్ల, తెలియని తను, వదిలేసాయి. ఏదైనా అంటే చిన్నపిల్ల చిన్నపిల్ల అంటూ దాన్నే సమర్థిస్తున్నారు. వీడు చిన్నపిల్లడు కదా, వీణ్ణి చూసుకుంటానని మాటలతో చెప్తే సరిపోదు, మాట ప్రకారం చూసుకోవాలి. అవును, ఇది కూడా చిన్నపిల్లే, ఎప్పటికీ చిన్నపిల్లే, నాకన్నా పెద్దదవ్వదు కదా. అందుకని జీవితాంతో అలాగే వదిలేయాలా? నేనెందుకు చెప్తున్నానో మీకు అర్థం కావట్లేదు. దానికి బాధ్యత తెలియాలని చెప్తున్నాను, కానీ దాని మీద కోపంతో కాదు. పిల్లల్ని పెంచడం అంటే మామూలు విషయం అనుకుంటున్నావా? అందుకే చెప్తున్నాను. పోనీవే. ఏమే, అన్నం తినేదాని మధ్యలో వచ్చావు, బాగానే ఉంది. వచ్చిందాని వెంటనే వస్తే పోయేది కదా. నీకేమో టీవీ పిచ్చి. ఆ పాట చూడకుండా వచ్చినట్టయితే కుక్కింటోకి వచ్చేది కాదు, పిల్లోడి దగ్గరకు వచ్చేది కాదు. పోనీలేవే, పిల్లోడు దడుచుకున్నాడేమో, ఎర్రనీళ్ళు తీసి పారబోయి. బాబుకి డ్రెస్ వేస్తున్నావు, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఆయనకి భోజనం తీసుకెళ్ళాలి. దీన్ని నమ్మి ఎలా వదిలి వెళ్ళమంటావు? అందుకే వీణ్ణి కూడా తీసుకెళ్తున్నాను. అయ్యో, బయట ఎండలు మండిపోతుంటే బాబుని తీసుకెళ్తానంటావేంటి? ప్రియకి నేను నచ్చి చెప్తానులే అక్క, నేను తోడుగా ఉంటాను. ఎలా నమ్మమంటావు? దేన్ని నమ్మి వదిలేసి వెళ్ళమంటావు? అమ్మంటే పిల్లల్ని కంటి పాపలా చూసుకోవాలి, రెప్పల చాటున దాచుకోవాలి. పిల్లలకి నలత చేస్తే అమ్మ తల్లడిల్లిపోతుంది. ఎందుకో తెలుసా? అమ్మ ప్రాణం వాడి క్షేమంలో ఉంది కాబట్టి. ప్రమాదం అని తెలిస్తే పక్షి కూడా తన పిల్లల్ని రెక్కల కింద దాచుకుంటుంది. అది తల్లి పిల్ల మీద చూపించే శ్రద్ధ. దీనికి టీవీ మీద మోజే కాని పిల్లాడి మీద ధ్యాస లేదు. ప్రాణం మీదకొచ్చినా కూడా పిల్లల్ని చేతుల్లో నుంచి వదలకూడదు. అది తెలుసా నీకు? అక్క, నేను చేసింది తప్పే, నన్ను క్షమించు. మళ్ళీ అలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాను, ప్లీజ్ అక్క. అవునక్క, ప్రియ చేసింది తప్పే. బాబు ఎండలో బయటికి తీసుకెళ్తే వడదెబ్బ తగులుతుంది. అందుకే బాబుని నేను చూసుకుంటాను, నాకు వదిలే, సరేనా? సరే, జాగ్రత్తగా చూసుకోండి. నేను ఆయనకి భోజనం తీసుకెళ్తాను. అలాగే అక్క. చూడు ప్రియా, నేనిలా అన్నానని బాధపడకు. నేను ఏదన్నా నీ మంచి కోరే చెప్తున్నాను, అర్థమైందా?
అర్థమైందక్క. నేనొస్తాను. క్షమించండమ్మా. మీరిద్దరూ నన్ను క్షమిస్తే గానీ నాకు మనశ్శాంతి ఉండదు. నన్ను క్షమించండమ్మా, క్షమించండి. నీకు కావాల్సింది బంగారమేగా? అవును, నేనిస్తాను. ఇప్పుడు నిశ్చితార్థంలో పెడతావన్న 10 తులాలే కాదు, పెళ్లిలో పెడతావన్న 20 తులాలతో సహా మొత్తం 30 తులాల బంగారం నేనే ఇస్తాను. ఆ బంగారం మీ గౌరవాన్నే కాదు, మా గౌరవాన్ని కూడా పెంచుతుంది. అందుకే ఎంత కష్టమైనా బంగారం పెట్టేలా చూడండి. గోపిని అర్చనను ఎన్ని బాధలు పెట్టాను, ఎన్నెన్ని మాటలని ఎంత అవమానించి బయటికి గెంటేశాను. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని నా కూతురు పెళ్లి జరిపించమని అడగాలి? వాడు నన్ను తిరిగి అవమానిస్తే నేనెలా బతకగలను? ఏదో దాని పెళ్లి ఎలాగోలా జరగాలన్న ఆదుర్దాతో వచ్చాను. వాడిని కలిసి అవమానం పట్టడం కన్నా వాడు చూసే లోపే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. ఆగండి. కారణం లేకుండా మీరు రారు. ఎందుకొచ్చారు? చూడండి, మీరు వయసులో చాలా పెద్దవారు, నన్ను పెంచి పెద్ద చేసిన వారు. నేను మిమ్మల్ని అమ్మ అని పిలిచాను. నా ముందు మీరు ఇలా బాధపడుతుంటే నేను తట్టుకోలేను. చూసావయ్యా, నిన్ను నీ భార్యను ఎంతగా ఏడిపించాను. మీరు బాధపడుతుంటే నేను సంతోషపడ్డాను. కానీ ఇప్పుడు నేను కంటతడి పెడితే తట్టుకోలేకపోతున్నాను అంటున్నావు. అదేనయ్యా నీ మంచితనం. ఆ మంచితనాన్ని ఇబ్బంది పెట్టాను గోపి. నేను నీకు చేసిన ద్రోహానికి ఆ భగవంతుడు నాకు మంచి శిక్ష విధించాడు. తిరిగి నీ కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడే పరిస్థితికి తీసుకొచ్చాడు. అసలు విషయం ఏంటో చెప్పండి. నా కొడుకు అని చెప్పుకు దిగిన వాసు ఇంత ద్రోహం చేస్తాడని ఊహించలేదు. నేను వాసు కలిసి నిన్ను మోసం చేసి నీ షెడ్డు ఇల్లు రాయించుకున్నావు. కానీ ఇప్పుడు ఆ ఇంట్లో కేవలం చచ్చేదాకా అక్కడ ఉండగలే. కానీ
నాకు మరే హక్కు లేదయ్యా. దాని మీద వాడికి సగం హక్కున్నట్టు నాకు తెలియకుండానే కాగితం రాయించుకున్నాడు. ఇప్పుడు నగలు పెడితేనే రాణి పెళ్లి జరుగుతుంది, లేకపోతే ఆగిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే ఆ ఇంటి కాగితాలు తీసుకెళ్లి సేటు దగ్గర తాకట్టు పెట్టి డబ్బులు అడుగుదామని వెళ్ళాను. అతను ఆ కాగితాలు చదివి వాసు అనుమతించి సంతకం పెడితేనే డబ్బులు ఇస్తానని చెప్పాడు. అప్పుడే వాడి మోసం తెలిసింది. నా వంకర బుద్ధికి తగ్గట్టు ఆ భగవంతుడు నాకు శిక్ష వేశాడయ్యా. నా చెంప మీద నేనే చెప్పుతో కొట్టుకునేలా చేశాడు. అయినా వాడి బుద్ధి తెలుసుకోకుండా సంతకం పెడదు గాని రారా అని పిలవడానికి వెళ్ళాను. వాడు రానని, ఇల్లు తాకట్టు పెట్టడానికి వీల్లేదని తెగేసి చెప్పాడు. వాడికి తెలియకుండా ఏదన్నా చేస్తే చంపుతానని బెదిరించాడయ్యా. అసలు 30 తులాలు బంగారం పెడతామన్నది వాడి భార్య. ఆ మాట ఎలాగోలా నిలబెడదామని చూస్తే అది నా వల్ల అయ్యే పనిలా కనిపించటం లేదు. కానీ ఈ విషయాలేమీ తెలియక మీ నాన్న నీ దగ్గరకు వచ్చి ఆ బంగారం సంగతి అదే చూసుకుంటుంది, నువ్వేమీ ప్రయత్నం చేయాల్సిన పని లేదని చెప్పాడంట కదా. ఆ విషయం నాతో చెప్పాడు గోపి. ఆ మాట వినగానే నా పై ప్రాణాలు పైనే పోయాయి. అవతల పెళ్లికి ఇంకా 3 రోజులు టైం ఉంది. ఇంతవరకు ఇంటి ముందర పందిరి వేయలేదు, ఇంటికి సున్నాలు వేయలేదు, పెళ్లి పనులేం మొదలు పెట్టలేదు. అసలు ఈ పెళ్లి జరుగుతుందో లేదోనని భయంగా ఉందయ్యా. నా దగ్గర మొత్తం కలిపితే 5 తులాలు బంగారం ఉంది. వాళ్ళు 30 తులాలకి వేసవెత్తు తక్కువైనా ఊరుకోమంటున్నారు. మీ నాన్న మాటలు విని నువ్వేమి ఏర్పాట్లు చేసుండవు. అవతల మేము శుభలేఖలిచ్చి ఊరందరినీ పిలిచాం. ఫియ్యాల వారు బంగారం సంగతి చూడండి, పెళ్లి మీ చేతుల్లోనే ఉందని తెగేసి చెప్పి వెళ్లారు. ఇప్పుడేం చెయ్యాలో అర్థం కావడం లేదయ్యా. అందుకే నీ ముందు చేతులు జోడించి నిలబడ్డాను. ఈ పెళ్లి ఎలాగైనా నువ్వే జరిపించాలి. ఈ పెళ్లి జరగకపోతే మన గౌరవం మంట కలిసిపోతుంది. అదే జరిగితే నేను ఊరేసుకొని చావడం తప్ప చేయగలిగేదేమీ లేదయ్యా. నీ చెల్లెలి పెళ్లి నీ మీదే ఆధారపడింది. అది కాదండి. ఇక్కడికి ఎందుకు వచ్చావు? దొంగ కన్నీళ్లు కార్చి దొంగ నాటకాలాడి ఇప్పుడు ఇంకేం రాయించుకోవాలని వచ్చావు? అర్చన, మీరు కాస్త మాట్లాడకుండా ఉండండి. మనల్ని మోసం చేసి అన్నీ రాయించుకొని నడి రోడ్డులో నిలువ నీడ లేకుండా చేశారు. ఇప్పుడేంటి, ఈ చెట్టు కూడా రాయించుకోవాలని వచ్చావా? అయ్యో, అది కాదమ్మా, నేను చెప్పేది కాస్త విను. నువ్వేం చెప్పొద్దు. చెప్పినా నేను వినను. అసలు నీకెంత ధైర్యం ఉంటే మళ్ళీ ఇక్కడికి వచ్చావు? నీకు కాస్తైనా సిగ్గు శరం రోషం పౌరుషం లేవా? మనిషి జన్మే కదా నీది, చప్పడి కూడా తినట్లేదు కదా. అర్చన, ఏంటా మాటలు? ఎందుకు ఆవిడతో అలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడమంటారండి? చాలండి, చాలు. వీళ్ల పట్ల చూపించిన దయ, జాలి, కరుణ అన్నీ చాలు. ఎంత మానవత్వం చూపించినా వీళ్ళు మనల్ని బజార్లో నిలబెట్టారు, బాధపడేలా చేశారు. మౌనంగా ఏడ్చారు కదండి. వీటన్నిటికీ కారణం ఎవరు? ఈవిడ గారు కాదా? గతం మీరు మర్చిపోవచ్చు, కానీ నేను మాత్రం మర్చిపోను. చూడు, నువ్వు ఏం ఆశించి ఇక్కడికొచ్చావో అది మాత్రం నెరవేరదు. ఇంకా రాసివ్వడానికి, దోచివ్వడానికి మా దగ్గర ఏమీ లేదు.
మర్యాదగా వచ్చిన దారినే వెళ్ళిపోవడం మంచిది. అర్చన, మీరు మాట్లాడకండి. చీవు నెత్తురు ఉన్నదానివైతే ఇక్కడి నుంచి వెళ్ళిపో. రండి, భోంచెదురు గాని. అర్చన, అర్జెంటుగా కస్టమర్ వస్తా అన్నాడు, బండి చేయాలి. నేను ట్రైలేసి వస్తాను, నువ్వు అన్నం వడ్డించు. త్వరగా వచ్చేయండి. చూడండి, ఇప్పుడు మీరు వచ్చారని నేను మీతో ఈ మాట చెప్పట్లేదు. రాణి నా తోడబుట్టిన చెల్లెలు కాకపోయినా నాకు అంతకంటే ఎక్కువ. మా నాన్న మీతో ఏ ఉద్దేశంలో చెప్పాడో నాకు తెలీదు, కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను. రాణి పెళ్లి టైం కల్లా 30 తులాల బంగారం తీసుకొచ్చి రాణి పెళ్లి ఘనంగా జరిపిస్తాను. నా మాట నమ్మండి.